ఏఐకి వచ్చేసరికి చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా! దీంట్లో స్పెసిఫిక్‌గా కొంతమంది మెయిన్ పార్ట్ ఆఫ్ ఏఐ కేటగిరీస్‌కే ఫోకస్డ్‌గా ఉన్నారు. ఎందుకు వేరే పార్ట్స్‌కి డిమాండ్ లేదు అని అంటారా? అంటే ఐ మీన్ అంటే ఇప్పుడు ఏఐ అంటే జెన్ ఏఐ అంటారు, హ్మ్. ఎల్ఎల్ఎం అంటారు, ఎన్ఎల్పి అంటారు. సో హ్మ్. దీస్ ఆర్ ఆల్ ఏ పార్ట్ ఏ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ. హ్మ్. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకున్నా కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ విల్ బి యూస్ఫుల్. అంటే ఓకే. దాని మీద మనం వర్కౌట్ చేస్తుంటాం. సో ఇన్ ద సేమ్ వే ఏఐలో కూడా జెన్ ఏఐ. సో ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ ఎనీ ఇన్పుట్, రా డేటా ఇస్తే ఇట్ విల్ ప్రాసెస్ ద డేటా అండ్ ఇట్ విల్ గివ్ బేస్డ్ అపాన్ ద క్వశ్చన్ వి ఆస్క్డ్. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మన హ్మ్. సాఫ్ట్వేర్స్లో కానీ మన యాప్స్లో కానీ మనం ఇన్కల్కేట్ చేసి కస్టమర్ ఒక ఇంటరాక్షన్ బెటర్గా చేయటానికి వి హుహు. విల్ యూజ్ దిస్ ఏఐ. సో దానికి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఏఐ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎక్కువ మనం నేర్చుకుంటాం. ఓకే. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఏఐ కోర్సెస్ తీసుకోవాలి, మేము ఏఐ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే స్టూడెంట్స్‌కి మీరిస్తున్న సజెషన్ ఏంటి? సో నాట్ కంప్లీట్లీ ఏఐ. హ్మ్. దాంతో పాటు యూ ట్రై టు గెట్ 3 to 4 స్కిల్ సెట్స్ ఓకే. and add AI to your skill set. హ్మ్. But don't rely only on the AI. Why? ఓకే. Because only AI will not give you the job opportunity all the time. సో హుహు. దాంతో పాటు ఎందుకంటే ఏఐని మీరు బిల్డ్ చేయాలి అంటే ఏదైనా కోడ్ రాయాలంటే యూ నీడ్ సమ్ కోడింగ్ లాంగ్వేజ్ టు గెట్. యెస్. ఓన్లీ ఆ కోడింగ్ లాంగ్వేజ్ వస్తేనే కానీ మీరు ఏఐని యాడ్ ఆన్ చేసి దాన్ని మనం డెవలప్ చేయగలరు. యప్. సో ఏఐ ఈజ్ నాట్, ఐ మీన్ ఇండిపెండెంట్లీ ఏఐ ఈజ్ నాట్ ఏ రైట్ థింగ్ టు గెయిన్ ద నాలెడ్జ్. హ్మ్. I mean, separately. Along with that, take one programming language like Python, Java, .NET, or take I mean cloud computing లో AWS ఉంది, GCP ఉంది, Azure ఉంది. You take one DevOps, automated tasks చేయడానికి. You take that and data science or ఓకే. data analyst or business analyst. These combination will make you be in the market. You can ఓకే. survive. సూపర్. సో, ఫైనల్‌గా ఏదైనా గాని ఒక ప్రాపర్ కౌన్సెలింగ్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ సైడ్ వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరన్నా సరే సార్ చెప్పినట్టుగా కాంబినేషన్ విత్ ఏఐ అనేది మనకి ఫ్యూచర్‌లో డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళే కాకుండా నార్మల్‌గా జనాలు ఎవరైనా సరే చాట్‌జీపీటీ, ఏఐ ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మినిమమ్ కామన్ సెన్స్ యూజ్ చేసి కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి కదా అని మన డేటా మనమే ఇచ్చేసి, మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా మీరైతే రిస్క్‌లో పడకండి. అండ్ ఇట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ Thank you. ఇన్ఫర్మేషన్.